ఆదివారాహి స్తోత్రం. నమోస్తు దేవి వారాహి జయేకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవతః ప్రియే జయ క్రోడాస్తు వారాహి దేవి త్వం చ నమామ్యహం. జయ వారాహి విశ్వేశీ ముఖ్య వారాహి తే నమః. ముఖ్య వారాహి వందే త్వం అందే అందిని తే నమః. సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః. నమః స్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిని తే నమః. రుందే రుందిని వందే త్వాం నమో దేవీ తు మోహిని. స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః. బాహ్వోః స్తంభకరీ వందే చిత్తస్తంభనే తే నమః. చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభిని తే నమో నమః. జగత్స్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభనకారిణి. స్తంభనం కురు శత్రునాం కురు మే శత్రునాశనం. శీఘ్రం వశ్యం చ కురుతే యోగ్నే వాచాత్మికే నమః. చతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే. హోమాత్మకే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే. దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ. నమస్తుభ్యం 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 నమో నమః. ఇదమాద్యాననా స్తోత్రం సర్వపాప వినాశనం. పఠేద్యః సర్వదా భక్త్యా పాతకైర్ముచ్యతే తదా. లభంతే శత్రువో నాశం దుఃఖరోగాపమృత్యవః. మహాదాయుష్యమాప్నోతి అలక్ష్మీర్నాశమాప్నయాత్. ఇతి శ్రీ ఆదివారాహి స్తోత్రం. ఆదివారాహి స్తోత్రం పారాయణం చేయడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా దుష్ట శక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది, సంపద, శ్రేయస్సు మరియు విజయాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు. ఆదివారాహి స్తోత్రం పారాయణం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు చేకూరుతాయని, వ్యాపారం మరియు వృత్తిపరమైన రంగాలలో విజయం లభిస్తుందని విశ్వాసం. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. ఆమె అనుగ్రహం వల్ల వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారి స్తోత్ర పారాయణం వల్ల భయం, ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుందని, మనశ్శాంతి లభిస్తుందని నమ్ముతారు. వారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల
జ్ఞానం మరియు కరుణ పెరుగుతాయని, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించవచ్చు అని విశ్వాసం. వారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల కోరికలు నెరవేరుతాయని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని, అలాగే వివాదాలు పరిష్కారమవుతాయని భక్తులు నమ్ముతారు.